శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని, శుక్రుడు, రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. చతుర్థంలో బుధుడు, పంచమంలో రవి, షష్ఠ స్థానంలో బృహస్పతి, సప్తమంలో కుజుడు, అదేవిధంగా భాగ్యస్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇదిలా ఉంటుంటే ఆర్థిక విషయంకి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లోనే మకర రాశి వారికి ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. శని 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పుడే 7 లక్షలు వదిలేశాను కాబట్టి వెళ్తూ మంది చేయాలి కాబట్టి అదో భావంతో ఖచ్చితంగా మీకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగంలో చేసే అవకాశం, పర్మనెంట్ ఉద్యోగం వచ్చేటట్టుగా చేసేది అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారం చేసేవాడు కూడా వ్యాపారంలో మంచి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేటట్టుగా ఈ సంవత్సరం బాగానే కనిపిస్తుంది. అలాగే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే వాళ్ళు కూడా చదువులో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎస్టాబ్లిష్ అవుతారో ఆ స్టేజ్కి పీజీ అనుకుంటే పీజీ, లేకపోతే ఎంఎస్ అంటే ఎంఎస్ వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకునే అవకాశం బాగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం అంటే శని వెళ్తూ చేసే మంచి పనిలో భాగంగా 3వ ఇంట్లో విక్రమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు కాబట్టి 2.5 సంవత్సరాలు డైనమిక్గా ఏ స్టెప్ తీసుకున్నా సక్సెస్ఫుల్ కనబడే అవకాశం మకర రాశి వారు కనబడుతుంది. ఇది ఒక రకంగా చూసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతున్నాయి. శుభవార్తలు అంటే శుభమైన కార్యంలో పాల్గొంటారు. అలాగే మనకు చూసుకుంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద, సిమెంట్ మీద, స్టీల్ మీద కొంచెం విశేషంగా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా మీకు పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుంటే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళకి ఒక రేంజ్లో ప్రాఫిట్స్ కనబడతాయి. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఇంకా ఆయిల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం హ్యాప్స్ వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఆరోగ్య విషయం 6వ ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు కొలెస్ట్రాల్, థైరాయిడ్కి సంబంధించి కొన్ని అనారోగ్య స్థితులు మనకు కనబడే అవకాశం ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా అంతే క్యూర్ అయిపోతే భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు శివునికి అభిషేకం చేయడం, అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోవడం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది కాబట్టి ఇంట్లో మీకు అవకాశం ఉంటే ప్రతినిత్యం చేసుకుంటూ వెళ్ళండి. లేనప్పుడు కనీసం శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకుని తీర్థాన్ని తీసుకుని ప్రయత్నించగలిగితే కొంతవరకు ఆరోగ్య విషయంలో నిలకడగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.